మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలంగాణలో అన్ని పథకాలకు రేషన్ కార్డే కీలకం. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల్ని అందిస్తోంది. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా మంది ఈ పథకాలకు దూరంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి సారించింది. తాజాగా రేషన్ కార్డులు లేని వాళ్లకి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. మంగళవారం జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో కొన్ని మార్పులు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అమలు చేయగా కాంగ్రెస్ 10 లక్షల వరకు పరిమితిని పెంచింది. ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్న వాళ్లు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రేషన్ కార్డు లేని వాళ్లు ఈ పథకానికి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు లేని వాళ్లకు కూడా ఆరోగ్యశ్రీ అందేలా అవసరమైన విధి విధానాలను రూపొందించాలని నివేదికను తమకు అందజేయాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అర్హులైన వాళ్లకి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రేషన్ కార్డు లేని వారు చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి లక్షలు చెల్లించారు. ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో భారీగా నష్టపోయారు. రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో కొన్ని వందల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.